హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. ముందుగా మటన్ కీమాని మంచిగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దీన్ని కుక్కర్లో కానీ వండుకోవచ్చు, లేదా ప్యాన్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 2 పచ్చిమిర్చీలు వేసుకొని తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న కీమా అనేది ఉంది కదా, దాన్ని స్ట్రెయినర్తోని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. ఇప్పుడు ఆ కీమాని వేసుకోవాలన్నమాట. కీమాని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఏంటంటే మనకు కీమాలో కొవ్వు అనేది అలాగే కట్ చేసి ఇస్తారు. మనము కొవ్వు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. అలా చేస్తే ఏంటంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఊరికే పక్కకి 2-3 మినిట్స్ అలా ఉంచాలన్నమాట, సిమ్లో పెట్టి. అలా చేస్తే ఏంటంటే మనకి కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు, ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. కావాలంటే మనం ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టమాటా వేస్తే కీమా టేస్ట్ అనేది సరిగా తెలియదు అనమాట, అందుకే నేను టమాటా వేయలేదు. ఒకవేళ మీకు వేయాలని ఉంటే వేసుకోవచ్చు. ఇలా ఒక 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మన కీమా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.